హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రాజీవ్ ఐటీ వరల్డ్. ఒక యూట్యూబ్ వీడియోకి టైటిల్ డిస్క్రిప్షన్ ట్యాగ్స్ అనేవి మెటా డేటా కరెక్ట్గా కనుక మనం అర్థం చేసుకొని ఇవ్వగలిగితే ఆ వీడియో కరెక్ట్ పర్సన్ వరకు చేరుతుంది, వీడియో ర్యాంక్ చేస్తుంది, మన ఛానల్ గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. చాలామంది ఈ విషయంలో తెలిసి తెలియక మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. టైటిల్లో డిస్క్రిప్షన్ కీవర్డ్స్ యాడ్ చేస్తారు, డిస్క్రిప్షన్లో హ్యాష్ ట్యాగ్స్ యాడ్ చేస్తూ ఉంటారు. దీని వలన యూట్యూబ్ అల్గారిథం డౌన్ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ టైటిల్ డిస్క్రిప్షన్ ట్యాగ్స్లో మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది టైటిల్. వీడియోకి ఒక టైటిల్ రోల్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాం కదా. థంబ్నెయిల్తో పాటు టైటిల్ కూడా వ్యూవర్ని మన వీడియో క్లిక్ చేసి చూసేలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. టైటిల్లో కీవర్డ్స్ ఉండేటట్లు చూసుకోండి. అలాగని మొత్తం టైటిల్ అంతా కిచిడి చేసి అర్థం పర్థం లేని పదాలతో నింపేయకండి. టైటిల్ కేవలం 100 అక్షరాలు మాత్రమే వాడాలి. కానీ మనకు ఏ డివైస్ అయినా సరే మ్యాక్సిమం 70 లెటర్స్ వరకు మాత్రమే విజిబుల్గా కనిపిస్తాయి. ఆ 70 వర్డ్స్లోనే మన టాలెంట్ అంతా చూపించి టైటిల్ రాయాలి. 100 వర్డ్స్ ఏమి రాశారు అని చూసే టైం ఎవరికీ ఉండదు. చాలా తక్కువ మంది ఉంటారు. ఏదైనా డౌట్ ఉంటే, వీడియో క్లారిటీ లేకుంటే, లేదంటే ఏదైనా లింక్ ఉందేమో అని టైటిల్ ఓపెన్ చేసి చూసేవారు ఉంటారు. సో వీలైనంత వరకు కూడా మనం టైటిల్ సింపుల్గానే ఉండేటట్లు చూసుకోవాలి. సజెషన్ సెక్షన్స్లో కూడా 100 వర్డ్స్ కనిపించవు, ఓన్లీ 50 లోపు మాత్రమే కనిపిస్తాయి. అందుకే బహుశా పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు చాలా సింపుల్గా టైటిల్ని క్రియేట్ చేస్తారు, మేబీ అండర్ 60 వర్డ్స్. సో మీరు కూడా టైటిల్లో ఫస్ట్ 50 వర్డ్స్ క్లిక్బుల్గా క్యాచీగా ఉండేటట్లు చూసుకోండి. యాక్చువల్గా మన వీడియోలో మనం ఏమైతే చెప్తామో అదే వీడియో టైటిల్ యాడ్ చేయాలి. వీడియో ఒకటి ఉండి టైటిల్ వేరొకటి ఉంటే మిస్లీడింగ్ కింద యూట్యూబ్ తీసేసుకుంటుంది. సో కరెక్ట్గా నిజాయితీగా టైటిల్ ఇవ్వండి. బట్ అలాగని టైటిల్ స్ట్రైట్గా ఉంటే ఎవరు క్లిక్ చేయరు. అది నా స్వతహాగా నేను నేర్చుకున్నాను. మీ ఛానల్కి గ్రో అవ్వడం లేదా? మీ ఛానల్లో 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ కాలేదా? మీ ఛానల్లో వ్యూస్ పెరగాలంటే ఇలా చేయండి. ఇట్లా నేను చెప్తున్నట్టు కనుక క్వశ్చన్ మార్క్, ఫియర్, ఎగ్జైట్మెంట్ ఇలా కొన్ని ఎమోషన్స్తో కూడిన టైటిల్స్ ఇవ్వడం వలన వ్యూవర్స్ మన వీడియోని త్వరగా క్లిక్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఎస్ఈఓలో సెకండ్ పార్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్. ఈ డిస్క్రిప్షన్ మీద చాలామందికి చాలా ఒపీనియన్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. కొంతమంది డిస్క్రిప్షన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని, మరికొంతమంది యూజ్లెస్ అంటూ కూడా కొట్టిపారేస్తూ ఉంటారు. అయితే ఈ డిస్క్రిప్షన్ గురించి యూట్యూబ్ అయితే కరెక్ట్ వేనే చెప్తుంది. ఎందుకంటే డిస్క్రిప్షన్ యాడ్ చేయడం వల్ల మన ఛానల్ గ్రోత్ అవుతుంది కూడా. ఆ డిస్క్రిప్షన్లో కీవర్డ్స్ ఎలా యాడ్ చేయాలంటే మన యూట్యూబ్లోనే దొరుకుతుంది. మనం ఎలాగ ఆలోచిస్తామో, ఒక వ్యూవర్గా మనం ఎలాంటి వీడియోస్ని సెర్చ్ చేస్తామో అదే వీడియోస్ని కీవర్డ్స్గా మనం డిస్క్రిప్షన్లో యాడ్ చేసుకోవచ్చు. అలా కాదు, మేము ఛానల్కి ఒకసారి డిస్క్రిప్షన్ యాడ్ చేసుకుంటాము అన్నా కూడా అలా కూడా చేసుకోవచ్చు. అది ఎలాగంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి అప్లోడ్ డిఫాల్ట్ ఛానల్ మీద క్లిక్ చేస్తే అక్కడ డిస్క్రిప్షన్ బాక్స్ వస్తుంది. మన ఛానల్లో మనం ఏ కంటెంట్ మీద వీడియోస్ క్రియేట్ చేస్తున్నామో సేమ్ అవే కంటెంట్కి సంబంధించి మెయిన్ కీవర్డ్స్ అనేవి ఇక్కడ యాడ్ చేసి సేవ్ చేసామంటే మన నెక్స్ట్ వీడియో నుంచి ఈ వీడియోకు కూడా ఆ డిస్క్రిప్షన్లో టైప్ చేసినవన్నీ యాడ్ అయిపోతాయి. ఆ కంటెంట్ను బట్టి, ఆ వీడియోను బట్టి కొన్ని ఇది ఇక్కడ అవసరం లేదు, అనవసరంగా పెట్టాము అనుకుంటే అంతవరకు మనం డిలీట్ చేసి ఇక్కడ మనం 2 విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, డిస్క్రిప్షన్లో, టైటిల్లో, ట్యాగ్స్లో మన ఛానల్ నేము ఎంటర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. అలాగే ఇంకొక విషయం చేయకూడదు. అదేంటంటే హ్యాష్ ట్యాగ్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం యూట్యూబ్ అల్గారిథానికి విరుద్ధమట. ఇప్పటి వరకు మీరు కనుక అలా చేసినట్లయితే ఇకపై డిస్క్రిప్షన్లో హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వడం మానేయండి. ఇది మంచి పద్ధతి కాదు అని పెద్ద యూట్యూబ్ ఛానల్స్ క్రియేటర్స్ వాళ్ళే చెప్పిన విషయం. ఎస్ఈఓలో థర్డ్ పార్ట్ వచ్చేసి ట్యాగ్స్. ఈ ట్యాగ్స్ అనేవి ఎలా యాడ్ చేయాలి, అసలు ఈ ట్యాగ్స్ వలన ఏమైనా యూజ్ ఉంటుందా లేదా అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఈ ట్యాగ్స్ కూడా సేమ్ యూట్యూబ్లో మనం సెర్చ్ చేసినప్పుడు అక్కడ కీవర్డ్స్ వస్తూ ఉంటాయి కదా, అవన్నీ కూడా మనం ట్యాగ్స్గా వాడచ్చు. బహుశా మేబీ అందుకే పెద్ద ఛానల్స్ వాళ్ళు ట్యాగ్స్ మీద ఎన్నో వీడియోలు కూడా చేశారు.
బట్ యూట్యూబ్ చెప్పే విషయం ఏంటంటే ట్యాగ్స్ అనేవి అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయదు, ఎంతంటే డిస్క్రిప్షన్ టైటిల్ ప్లే చేస్తుంది. అదే టైం మీరు థంబ్నెయిల్కి టైటిల్కి కనుక యూజ్ చేసినట్లయితే వీడియో బాగా వైరల్ అవుతుందని యూట్యూబే చెప్తుంది. సో యూట్యూబ్ చెప్పిన ప్రతి విషయాన్ని కూడా క్రియేటర్గా మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మరి ఆ ట్యాగ్స్ అనేవి ఎలా యాడ్ చేయాలి, మాకు అసలు ఐడియానే లేదు అని అస్సలు ఫీల్ అవ్వద్దు. యూట్యూబ్లో మనం సెర్చ్ చేస్తే ఎలాగైతే వర్డ్స్ వస్తాయో అవే ట్యాగ్స్గా యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ర్యాపిడ్ ట్యాగ్స్ అనే ఒక యాప్ అయితే నేను వాడతాను. అక్కడ మనం ర్యాపిడ్ ట్యాగ్స్ ఓపెన్ చేసి జస్ట్ మనం దేని గురించి, ఏ కంటెంట్ గురించి మెయిన్ కీవర్డ్ కనుక అక్కడ యాడ్ చేసామంటే దానికి సంబంధించిన ట్యాగ్స్ అన్నీ కూడా కింద కనిపిస్తాయి. అవన్నీ కూడా మనం కాపీ చేసుకొని మన క్రోమో వైటీ స్టూడియోలో మాత్రమే ఈ ట్యాగ్స్ అనేవి యాడ్ చేసుకోవడానికి వీలుంటుంది. డైరెక్ట్గా పేస్ట్ కొట్టేయకుండా అక్కడ క్లిక్ చేయడం కాకుండా సైడ్ సెలెక్ట్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మాత్రమే ట్యాగ్స్ అనేవి యాడ్ అవుతాయి. ఆ తర్వాత నెక్స్ట్ సేవ్ అనే ఆప్షన్ కొట్టేస్తే ట్యాగ్స్ అనేవి మీ వీడియోకి యాడ్ అయిపోతాయి. ఇలాంటి ఎగ్జాంపుల్ ఒకటి మీకు వివరిస్తాను చూడండి. నా మెయిన్ ఛానల్లో కీరవాణి సన్ శ్రీసింహ మ్యారేజ్ వీడియోలు నేను చాలా పోస్ట్ చేశాను. అయితే ఎప్పుడు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా కీరవాణి సన్ మ్యారేజ్ అని టైప్ చేస్తే నా ఛానల్లోని 4 వీడియోస్ అయితే మెయిన్గా మీకు కనిపిస్తాయి. ఇలా కనిపించడం వలన ఆ 4 వీడియోలు బాగా వ్యూస్ వచ్చాయి. వాచ్ టైం నాకు 2000 అవర్స్ ఓన్లీ ఆ 4 వీడియోస్కే యాడ్ అయ్యాయి. అంటే మీరు నమ్ముతారా హ్యాష్ ట్యాగ్ ఎంతగా వర్క్ చేస్తుందో? ట్యాగ్స్ వల్ల మాత్రమే ఛానల్ గ్రోత్ అవుతుందా అంటే అలాగైతే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కువ టైం స్పెండ్ చేసి ట్యాగ్స్ ఇస్తూ కూర్చుంటారు. కానీ ఇక్కడ అలా కాదు. సిటిఆర్ అనేది, అలాగే వ్యూవర్స్ రిటెన్షన్ అనేది మన ఛానల్కి యూట్యూబ్ అల్గారిథంకి హెల్ప్ చేసే ఫోకస్ ఎక్కువగా పెడితే కనుక కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. మంచి మంచి వీడియోస్ క్రియేట్ చేయండి. అప్పుడే మీ ఛానల్ గ్రోత్ అవుతుంది. కంటిన్యూగా వీడియోస్ చేస్తూ ఉండండి. ఇదండి ఈరోజు ఈ వీడియోలో మీకు నచ్చిన విషయాలేంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోలో నేను ఎంతవరకు అర్థమయ్యేటట్టు చెప్పాను అనుకుంటారో, ఏదైనా మీకు ఉపయోగపడే మ్యాటర్ ఇందులో ఉందని మీరు కనుక భావిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ తోటి మరోసారి మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.